హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్. కథని చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మారుమూల గ్రామంలో ఒక అందమైన విధవరాలు జీవిస్తూ ఉంది. కానీ తన జీవితంలోకి ఒక సన్యాసి రాకతో ఆమె జీవితం ఎలా మలుపు తిరుగుతుందో చూడండి. కానీ సమాజం మాత్రం ఆమె మార్గాన్ని అంగీకరించలేకపోయింది. సమాజం ఆమెపై ఎటువంటి అపవాదాలు వేసింది? చివరికి సత్యం, ధర్మం, న్యాయం గెలిచాయా? ఈ కథ అనూహ్య మలుపులు తిరగబోతుంది. కావున చివరి వరకు చూడండి. ఒక గ్రామంలో సుధా అనే అందమైన అమ్మాయి జీవిస్తూ ఉండేది. ఆమె భర్త చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో చనిపోవడంతో ఒంటరిగా విధవరాలిగా జీవిస్తుంది. అప్పటి నుంచి ఆమె భక్తి తపస్సులోనే తన జీవితాన్ని గడిపేది. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇంటి ముందు ఉన్న తులసి పూజ చేసేది. ఆమె భక్తిని గ్రామస్తులు గౌరవించేవారు. తన భర్త చనిపోవడంతో తను భక్తి మార్గంలో ఉంది అని భావించేవారు. కానీ ఆమె విధవ అయినందున సమాజం ఆమెను భిన్నంగా చూడటం ప్రారంభించింది. ఆ అపార్థాలను, సమాజపు మాటలను ఆమె సహించలేకపోయింది. ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేక ఇంట్లోనే మొహం దాచుకుని ఉండేది. ఎప్పుడైనా పని మీద బయటకు వెళితే ఆమెపై సమాజం మాట్లాడే మాటలను తట్టుకోలేకపోయేది. ఎందుకంటే ఆమెకు ప్రపంచం కంటే భగవంతుడిపై ఎక్కువ విశ్వాసం ఉండేది. ఒకరోజు గ్రామానికి ఒక మహాత్ముడొచ్చాడు. ఆ మహాత్ముడు ఎర్రని వస్త్రాలను ధరించి పొడవాటి జటాలతో తేజస్సుతో కనిపించాడు. ఆ మహాత్ముని చూసిన గ్రామస్తులు వారు ఒక మహానుభావుడని అర్థం చేసుకున్నారు. ఆ మహాత్ముణ్ణి గ్రామస్తులందరూ గౌరవించేవారు. అయితే ఆ మహాత్ముణ్ణి అదే గ్రామంలో శివాలయంలో ఉండటానికి సహకరించారు ఆ గ్రామ ప్రజలు. అలా ఆ మహాత్ముడు ఆ శివాలయంలో నివసిస్తూ భక్తులకు ఆత్మతత్వం, భక్తి మహత్యం గురించి ఉపదేశాలు ఇస్తూ అదే గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. సుధా కూడా ఆలయానికి వెళ్లి మహాత్ముని యొక్క ఉపదేశాలు వినేది. ఆ మాటలు ఆమె మనసుకు చాలా హత్తుకున్నాయి. ఎందుకంటే ఆమె విధవరాలు అవటంతో తన యొక్క జీవితాన్ని భక్తి మార్గంలో పెట్టింది. కావున అతని యొక్క మాటలు ఆమెను ఎంతగానో ప్రభావితం చేశాయి. అప్పటినుంచి ఆ విధవరాలు అయిన సుధా ఆ మహాత్ముడు చెప్పిన బోధనను అవలంబించడం ప్రారంభించింది. అప్పటికంటే మరింత ప్రశాంతంగా, స్థిరమైన మనసుతో ఉండేది. ఆమె ఒంటరిగా ఉన్నప్పటికీ అది ఓ అనుభూతిగా మారింది. ఇదంతా చూసిన గ్రామంలోని కొంతమంది, ముఖ్యంగా సంకుచిత మనస్తత్వం కలిగిన వారు సుధా మార్పును అంగీకరించలేకపోయారు. ఆమె తరచుగా ఆలయానికి వెళ్లి ఆ మహాత్ముని యొక్క ఉపదేశాలు వినడం, అక్కడే ఎక్కువ సమయం గడపడం చూసిన కొంతమంది ప్రజలు అనుమానాన్ని పెంచుకున్నారు. ఒక విధవరాలు అయి ఉండి రోజూ ఆలయానికి వెళ్లి ఆ మహాత్మునితో గడపడం ఏమిటి? ఆ మహాత్మునితో అంత సన్నిహితంగా ఉండటం ఏమిటి అని తను విధవరాలు అయి ఉండి ఈ పనులన్నీ సరి అయినవి కాదని సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు. ఒకరోజు ఆలయం నుండి తిరిగి వస్తుండగా కొంతమంది మహిళలు ఆమెను అడ్డుకున్నారు. సుధా, నువ్వు ఒక విధవరాలివి. ఏ కారణంగా ప్రతిరోజు మహాత్ముని దగ్గరకు వెళ్తున్నావు? అయినా నువ్వు ఆ మహాత్మునితో సన్నిహితంగా ఉండటానికి సిగ్గు ఉండవద్దా? నీకు భర్త లేడు అన్న విషయాన్ని మర్చిపోయావా అని వేల ప్రశ్నలతో చుట్టుముట్టారు. అలాగే ఇది సమాజపు నియమాలకు వ్యతిరేకం. మహాత్మునితో నీకేమైనా ప్రత్యేక సంబంధమా అంటూ ఇష్టం వచ్చినట్లుగా అనుమానపు ప్రశ్నలను ప్రశ్నించారు. ఆ ప్రజలు అంటున్న మాటలు ఆమెను తీవ్రంగా బాధించాయి. ఆమె అక్కడి నుంచి కన్నీరు మున్నీరు అవుతూ తన ఇంట్లోకి వెళ్ళింది. సమాజంలో తన పట్ల ప్రవర్తిస్తున్న తీరును గుర్తు చేసుకుని విలపిస్తూ ఉంది. ఆ ఆడదానికి భర్త చనిపోతే ఇంత అవమానమా అంటూ బాధపడింది. ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఇంట్లో కూర్చొని బోరున విలపించింది. కాని ఆ ప్రజల దగ్గర మాత్రం నిశ్శబ్దం వహిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె మనసు చాలా పవిత్రమైనది. ఆమె వైఖరిలో ఎటువంటి తప్పు లేదని ఆమెకు బాగా తెలుసు. కాని సమాజాన్ని ఎలా నమ్మించాలి అనే ప్రశ్న ఆమె మనసులో ఉండిపోయింది. ఆ ప్రశ్నకు సమాధానం కావాలి అని ఆమె మహాత్ముని వద్దకు వెళ్లి తన బాధను వివరించింది. మహాత్ముడు ఒక చిన్న చిరునవ్వుతో, బిడ్డా, ఇదే ఈ ప్రపంచ వ్యవహారం. ఎవరు సత్యధర్మ మార్గంలో నడుస్తారో వారిని సమాజం అవమానించి అపవాదాలను సృష్టింపజేస్తుంది. కాని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అజ్ఞానులకు భయపడొద్దు అని ఆ మహాత్ముడు సుధాకు ఉపదేశించాడు. అప్పుడు సుధా ఆ మహాత్మునితో ఇలా చెప్పింది. స్వామి, కాని వారు నన్ను చెడ్డదానిలా నిందలు వేస్తున్నారు. కావున ఒక ఆడదానిగా ఆ అవమానం నేను నా జీవితంలో భరించలేను కదా అని అంటుంది. అప్పుడు మహాత్ముడు ప్రశాంతంగా ఇలా అన్నాడు. బిడ్డా, ఎవరైనా నీపై రాయి వేస్తే నువ్వు వారికి పువ్వు ఇస్తావా? అనగానే సుధా వెంటనే స్పందించింది. కాదు స్వామి, నేను కూడా రాయి వేయగలను అని అంది. అప్పుడు మహాత్ముడు మళ్ళీ ఇదే చిరునవ్వుతో, ఇదే ఈ లోకపు పొరపాటు.
నువ్వు అదే కోపంతో వారితో స్పందిస్తే నీకు వారికి తేడా ఏంటి? అలాగే వారితో భిన్నంగా నువ్వు ఏముంటావు? కోపం, ప్రతీకారం నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు నీ ధర్మంలో ఎప్పుడు స్థిరంగా ఉండు అని చెప్పాడు. ఆ స్వామి చెప్పిన మాటలు సుధకు చాలా లోతుగా అర్థమయ్యాయి. అప్పటినుంచి ఆమె ఎవరు ఏమనుకున్నా తన నమ్మకాన్ని వదలకుండా ఉండాలని నిశ్చయించుకుంది. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో మహమ్మారి వ్యాప్తి చెందింది. దాంతో గ్రామస్తులంతా భయంతో వణికిపోతున్నారు. ఎవరు ఎవరిని సహాయం అడగలేని పరిస్థితి మొదలయ్యింది. ఆ సమయంలో సుధ ముందుకు వచ్చి బాధితులకు సేవ చేయడం మొదలుపెట్టింది. సుధ అప్పటినుంచి ఆ స్వామీజీ యొక్క సహాయంతో ఇళ్లకు వెళ్లి ఔషధాలను అందించి, అలాగే ఆహారాన్ని అందించి వారికి సహాయం చేసేది. అలా ఆ మహాత్ముడు కూడా ఆయుర్వేద పద్ధతులతో, యోగా విధానాలతో గ్రామస్తులకు సహాయం చేశాడు. అలా సుధ కూడా ప్రతి ఇంటిలో కాదనకుండా వెళ్ళి వారికి సహాయం చేస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా సుధ ఆ మహాత్ముడితో చేసిన ఫలితం దక్కింది. అప్పుడు గ్రామం మహమ్మారి ప్రభావం నుండి బయటపడింది. అప్పుడు ఆ గ్రామస్తులు తమ పొరపాటును తెలుసుకున్నారు. వెంటనే గ్రామస్తులంతా సుధా దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకున్నారు. వారి అప్పుడు మాట్లాడిన సూటిపోటి మాటలకు తమను క్షమించమని సుధని వేడుకున్నారు. మహాత్ముని తత్వజ్ఞానాన్ని అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత మహాత్ముడు సుధాకు, బిడ్డా, నా పని పూర్తయింది అని చెప్పాడు. ఇక నేను ఇతర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయాలి అని చెప్పాడు. ఆ మాటలు విన్న సుధ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఎలాగైనా ఆ స్వామిని ఇక్కడే ఉండాలని కోరింది. కానీ దానికి ఆ స్వామీజీ అంగీకరించలేదు. ఆ స్వామి ఇలా అన్నాడు, నేను ఒకే ప్రదేశంలో ఉండలేను. ఎక్కడైతే సమస్యలుంటాయో అక్కడ సమస్యలను తీర్చుకుంటూ తిరుగుతూ ఉంటాను అని చెప్పాడు. అప్పుడు సుధా, స్వామి, ఇప్పుడు నాకు ఏమి మిగిలింది అని అడిగింది. అప్పుడు మహాత్ముడు సున్నితంగా నవ్వి, నీ సేవ, నీ భక్తి, ఇవే నీకు నిజమైన సంపద అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సుధాకు భయం, సందేహం ఏమీ లేవు. అలాగే ఇప్పుడు ప్రపంచం చేసే అపవాదాలు, ప్రశంసలు కేవలం తాత్కాలికమని తెలుసుకుందామే. కానీ నిజమైన భక్తి, సేవ ఇవే జీవితం యొక్క పరమార్థమని అర్థం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె మిగిలిన జీవితాన్ని పూర్తిగా సేవకు అంకితం చేసింది. అప్పటి నుంచి ఆ గ్రామస్తులు సుధని గౌరవించడం ప్రారంభించారు. ఈ కథ వల్ల ప్రతి ఒక్క మనిషి ఒక విధవరాలి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో అర్థమై ఉంటుంది. మనం ఎప్పుడైతే సత్యం, ధర్మం, నైతికత అనే మార్గంలో నడిచినప్పుడు కొంతమంది మనకు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మనం మంచిని కూడా చెడుగా అనుకునే పరిస్థితులు రావచ్చు. మనకు అపవాదాలు చేసేవారు, మన నమ్మకాన్ని తూల తెలిపే ప్రయత్నం చేసేవారు తప్పక ఉంటారు. కానీ మన మనసు స్వచ్ఛంగా ఉంటే, మన మార్గం ధర్మబద్ధంగా ఉంటే ఎంత అవమానం వచ్చినా మన విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఈ ప్రపంచం తొలుత అవమానానికి గురైన చివరికి గౌరవానికి పాత్రులవుతారు. సత్యం ఎప్పటికీ ఓడిపోదు. చివరికి ధర్మమే గెలుస్తుంది. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ కథని షేర్ చేయండి. మరికొంతమందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.